వెల్కమ్ టు కీ టాక్స్. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పులివెందుల్లో చెలరేగిన హింస, వైసీపీ ఎదుర్కొంటున్న దాడి, ఆ తర్వాత రాజకీయ ఒత్తిళ్లు, ఇవన్నీ వైసీపీ క్యాడర్ మీద, భవిష్యత్ వ్యూహం మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? ఓ పక్కన ఎలాంటి ఇబ్బంది జరిగినా నాకు చెప్పండి అంటూ స్పెషల్ గా యాప్ తీసుకొస్తున్నాను అని జగన్ ప్రకటించిన కొద్ది రోజులకే ఇలాంటి సిచ్యువేషన్స్ రావడము, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉండేసరికి ఇప్పుడు వైసీపీ క్యాడర్ మీద పులివెందుల ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది పెద్ద క్వశ్చన్. మరి దీనికి సమాధానం ఏంటి? దిస్ ఈజ్ కీ టాక్స్. వైసీపీ కాడర్ కానీ లీడర్లు కానీ ఎలా రియాక్ట్ అవ్వచ్చు, ఎలా తీసుకోవచ్చు ఇలాంటి పరిణామాల్ని? దీనికి సమాధానం తెలియాలంటే ఒక 10-12 ఏళ్ల హిస్టరీని తిరగేయాల్సి ఉంటుంది. వైసీపీ ముందు నుంచి ఎవరి అండా, ఎవరి సపోర్టు, లేదంటే గనక బ్యాక్ డోర్లో అందించే సహకారాలు లాంటివి లేకుండానే క్షేత్రస్థాయిలో కొట్లాడి ఢీకొట్టి నిలబడిన పార్టీ. ఎస్, ఓదార్పు యాత్ర సమయం నుంచి చూస్తే ఇదే వాస్తవం అని తెలుస్తుంది. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఒత్తిళ్ళు వస్తే ఇంకో పక్కన క్షేత్రస్థాయిలో టీడీపీ నుంచి పెనుగులాట ఉండేది. ఈ రెండు వైపుల నుంచి పోటీని కూడా తట్టుకొని రాజకీయ ముక్కోణంలో బలమైన పార్టీగా వైసీపీ ఎమర్జ్ కావడాన్ని ఏపీ చూసింది. తెలుగు వాళ్ళందరికీ తెలుసు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత, ఫ్రిక్షన్ వచ్చిన ప్రతిసారి వైసీపీలో ఒక్కటే మాట వినపడుతుంది, ఒకటే కాన్ఫిడెన్స్ కనపడుతుంది. మేము వస్తాం, ఇలాంటి వాటన్నిటికీ సమాధానం చెప్తాం. ఏదైతే ఇత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుంది అనే మాట, వీటన్నిటికీ సమాధానంగా వైసీపీ నుంచి వస్తూ ఉంది. ఒకసారి పులివెందులు లాంటి చోట్లే పొలిటికల్ టెంపరేచర్ పెరిగిన తర్వాత బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలర్ట్ పాస్ అవుతుందేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే అధికార పార్టీ నుంచి మన మీద ఎంత ఒత్తిడి వస్తుంది, వీటన్నిటినీ మనం కాచుకోవాలి, తట్టుకొని నిలబడాలి అని శక్తియుక్తులన్నీ కూడగొట్టుకునేందుకే వైసీపీ కాడరు, లీడర్లు సిద్ధమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మిగతా పార్టీలతో పోలిస్తేనో, లేదంటే గనక ఇప్పుడు అధికారంలో ఉన్నాం మేమే బలవంతులం అని చెప్పిన వాళ్ళతో పోలిస్తేనో వైసీపీ లీడర్లు కూడా చాలా వరకు విభిన్నం. వ్యాపార ప్రయోజనాలకో, లేదంటే నువ్వు నన్ను సేవ్ చెయ్యి అని అండర్స్టాండింగ్కి వెళ్లే రకాలు చాలా చాలా తక్కువ ఉంటారు. జగన్ వైపు నుంచి వాచ్ ఉంటుంది, ఎవరైతే ఢీ కొట్టి నిలబడతారో వాళ్ళకే ప్రయారిటీ అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1 గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు క్షేత్రస్థాయిలో జనం మద్దతు ఆల్రెడీ ఉంది కాబట్టి ధైర్యంగా నిలబడడం అనే రోల్ని సమర్థంగా పోషించేందుకు లీడర్లు కానీ కాడర్ కానీ సిద్ధపడేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఇలాంటి ఫ్రిక్షనే గనక పెరుగుతూ ఉంటే జగన్ కూడా గవర్నర్కి ఫిర్యాదు చేయడం లాంటివి ఉంటాయి. ఆ తర్వాత రాష్ట్రపతి వరకు ఇలాంటి వ్యవహారాలు వెళ్ళడము, కేంద్ర హోంశాఖ దృష్టికి కూడా ఇలాంటి ఇష్యూస్ అన్ని తీసుకెళ్లే వ్యూహాన్ని జగన్ అమలు చేయబోతున్నారు అనే సంకేతాలు మనకి ఆల్రెడీ వస్తున్నాయి. అన్నిటికీ మించి ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, ఫ్రిక్షన్ ఇలాగే క్రియేట్ చేస్తూ ఉంటే జగన్ దీన్ని జాతీయ స్థాయి వరకు తీసుకెళ్తే గనక అందరిలోనూ ఒక్కటే క్వశ్చన్ ఎదురవుతుంది. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, పూర్తి అధికారం, అంతులేని మెజారిటీ అంతా మీ వైపు నుంటే, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటే, ఏపీలో ఏంటి నిరంతరం జగన్ గురించి మాట్లాడుతూ ఉంటారు, శాంతి భద్రతల గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది, పొలిటికల్ వైలెన్స్ గురించి అసలు ఇంత సిచ్యువేషన్ ఫ్లేరప్ ఎందుకు అవుతుంది అని అడిగితే గనక సమాధానం చెప్పాల్సి వస్తే అది రాజకీయంగా సిచ్యువేషన్ తిరగబడ్డానికి ఆస్కారం ఇచ్చే పరిణామం అవుతుంది. అపరిమిత అధికారం మన పక్కన ఉంటే, జగన్ ఫోకస్ లో ఉంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పడానికి అంతకు మించిన సుబూత్, సాక్ష్యం ఏది అక్కర్లేదు కదా. దిస్ ఈజ్ కీ టాక్స్.